అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అన్ని ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు కాదు, ఏం లేనప్పుడు మనల్ని ఆదుకున్న వాళ్ళు మన ఖచ్చితంగా తోడు ఉన్నారా లేదా అని చూస్తారు, నేను అది అందుకే మన వెంట ఉన్నారా లేదా అని గమనిస్తారు. ఆ టైంలో మా సిస్టర్, మా అక్క నాకు బాగా హెల్ప్ చేసింది. నేను పెళ్లి చేసుకునే విషయంలో కానీ మా సిస్టర్ హెల్ప్ చేసింది. నేను ఇల్లు కొనుక్కోవడానికి మా మామయ్య ఉంటాడు, కోటేష్ మామయ్య అని, తను దగ్గరుండి ఇల్లు చూపించడము. మామయ్య బాబాయ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి, కొంతమంది ఏంటంటే దగ్గర రక్త సంబంధాలు దగ్గర తీస్తే వీళ్ళు వచ్చి మా మీద ఏడా భారం అయిపోతారు అనేసి దూరం పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పటికీ మైండ్ లో ఉన్నారు. కాకపోతే టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఏ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో తెలియదు, కానీ మనసులో పెట్టుకుంటాం అలాంటివి కూడా. కాకపోతే ఇప్పటికీ మాకు వచ్చిన 1 రూపీలో 25 పైసా అన్నా మేము హెల్ప్ చేస్తాం కాబట్టి ఆ గాడ్ మాకు ఇట్లా ఇచ్చిండు అని హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇప్పటికి 10 years కంప్లీట్ అయిపోయింది, మంచిగా ఉంది. ఆగస్ట్ 27కి ఇప్పుడు పెళ్లి చేసుకోక ముందుకు మీరు ఎన్ని ఇయర్స్ జర్నీ జరిగింది మీ లవ్ జర్నీ? అదే 2.5 years. 2.5 years. 3 years. అంటే ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు అప్పుడు? మీరు చెప్పారా? చెప్పకనైతే ఉండదు. తర్వాత నాకే అనిపించింది, నేను ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి ఆదుకున్న వాళ్ళు కావాలి. నేను చెప్పిన మా మహేందర్ మామ వీళ్ళని ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆదుకున్నారు, వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేము మనం. దాన్ని కూడా అట్లనే, ఎందుకంటే సరే ఎట్లనే కానీ మనం చేసుకుని ఉందామని చెప్పిన తను చెప్తే కొంచెం ఒప్పుకోలేదు వాళ్ళ ఇంట్లో. సరే ఒప్పుకోకుండా సరే సారే సమాజంలో చేసుకుందాంలే ఎట్లయితే ఏముంది. మా మామయ్య వాళ్ళకి ఇద్దరు చెప్పిన ఫస్ట్, వాళ్ళు సరే అని చెప్పేసి వాళ్ళు కూడా దగ్గరుండి అన్ని విధాలుగా సహకరించారు మనకి. అప్పటికి డాడీ వాళ్ళు లేరు కదా? నాకు డాడీ 2005లో చనిపోయింది, చిన్నప్పుడు చిన్నప్పుడు చనిపోయిండు. ల్యాండ్ కూడా అప్పుడు ఉండే, డాడీ వాళ్ళు అమ్మేసి వచ్చారు, మనకి ఏం లేదు. నీ ఓన్ డెసిషన్ అయిపోయింది అది. ఊర్లో కూడా ఇప్పుడు ఫ్లాట్ కొని ఇల్లు కట్టిన, ఊర్లో కూడా అంతే సిచ్యువేషన్. చెల్లె మ్యారేజ్ చేసిన నేనే తర్వాత. చెల్లె అప్పుడు ఎంత ఉండే, నేను ఆ టైంలో 7th class తాను. నీ సైడ్ అయితే కొంచెం ఇబ్బంది ఏం లేదు కానీ నీ సైడ్ మరి మీ పేరెంట్స్ ఏమన్నారా ఇంట్లో అయిపోయినప్పుడు? పేరెంట్స్ అంటే యాక్సెప్ట్ చేయలేదు, కాకపోతే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అనేసి అమ్మకి చెప్తే అమ్మ ఓకే అన్నది. కాకపోతే నాన్న ఇంకా వద్దు, ఎందుకంటే ఇద్దరు అక్క వాళ్ళ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజే కదా, అన్నయ్య ఉన్నాడు, అన్నది కూడా అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది. ఈమెను ఎందుకు ఇట్లా చేయాలి? నేను మంచి స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట, అథ్లెటిక్స్, ఖోఖో, నేషనల్స్. డిగ్రీ స్కూల్ నుంచి బీపీడ్ 4th ర్యాంక్ టాప్. బీపీడ్ చేసినాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 19th ర్యాంక్, తెలంగాణలో 4th ర్యాంక్. అప్పుడే రిజల్ట్ వచ్చింది, ఇంకా నేను పెళ్లి చేసుకున్నా. సరే మంచి చదివి మంచిగా జాబ్ చేస్తుందేమో అనేసి ఉంటుంది కదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్. మంచిగా అప్పట్లోనే అసలు బైక్ రైడ్ చేస్తుండే నేను. అప్పట్లో అంత యాక్టివ్గా ఉండేదాన్ని, ఇట్లా ఎందుకు వేయాలి అన్నట్టు వాళ్ళకు ఉండే. కాకపోతే 1 monthకే వచ్చేసిర్రు, ఒప్పుకున్నారు, మ్యారేజ్ చేసేసి. ఏమన్నా గొడవలు ఏం జరగలే. 1 month కూడా కాలేదు, మాతో మాట్లాడేసిర్రు. మళ్ళీ రిసెప్షన్, మీకు ఫొటోస్ ఇంతకుముందు చూపించిన అన్ని గోల్డ్ పెట్టేసారు. ఒక 8-10 వరకు గోల్డ్ అయితే పెట్టిండ్రు. రిసెప్షన్ లాగా 2 అంటే సపరేట్ కదా, ఇక్కడ కలవాలి అన్నట్టు ఒక పార్టీ లెక్క అరేంజ్ చేసి రిసెప్షన్ లెక్క చేసి స్టేజ్ మ్యారేజ్. ఓకే. దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నారా, సిటీలో ఉన్నారా? సిటీలో రామంతపూర్లో ఉన్నాం. ఫస్ట్ 2000 పెట్టి రూమ్ తీసుకున్నాం, అక్కడే ఉన్నాం. 18 దాకా దాంట్లోనే ఉన్నాం. ఒకటే 3 years ఉన్నాము అంతే. 14 నుంచి దగ్గర 4 years. 18 అంటే 4 years. సరే, లవ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు చాలామంది వాళ్ళు ఎట్లా ఉంటారో అని చెప్పేసి పేరెంట్స్ ఆలోచిస్తారు. అరేంజ్ మ్యారేజ్ అంటే వాళ్ళు సెటిల్ అయినాక చేసుకుంటారని వాళ్ళు అట్లా ఒక ఒపీనియన్ ఉంటుంది పబ్లిక్లో కానీ సొసైటీలో కానీ. లవ్ మ్యారేజ్ అనగానే కొంచెం అంటే వీళ్ళు ఎట్లా ముందుకెళ్తారో అని అండర్స్టాండింగ్తో లవ్ మ్యారేజ్ అనగానే చివరి వరకు ఉండరు. కొన్ని అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా అంతే, అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కూడా. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోముందు కూడా ఇబ్బంది పడ్డారు, చేసుకున్న తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే మీ లైఫ్ సెటిల్ కోసం కానీ మీ ప్రాబ్లమ్స్ రావడం, ఏమన్నా అడ్జస్ట్మెంట్, ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోవడం. ఏమంటున్నా, ఇట్లా బట్టలతో వచ్చినాం ఇద్దరం, ఏం లేదు. మా మమ్మీ కూడా సపోర్ట్ చేసింది. అక్కడ ఉన్నాయి అన్ని అంటే ఇంట్లో ఉంటాయి కదా కొంచెం సామాన్ అవి తీసుకొని వచ్చింది. మమ్మీ కూడా కొంచెం సపోర్ట్ చేసింది. దాని తర్వాత అదే రూమ్ రెంట్ 2000, నేను చేసేది 15,000కి మామయ్య దగ్గర చేసిన. దాన్ని సర్దుబాటు చేసుకొని అది చేసిన. ఒక 1 year బీపీడీ చేస్తే కూడా సపోర్ట్ చేసిన. దాని తర్వాత కొద్ది రోజులకి జాబ్ వచ్చింది, TSS తెలంగాణ సాంస్కృతిక సారథిలో. అప్పుడే అంతే ఒక 1 year అటు ఇటు అయింది మనం పెళ్లి చేసుకున్నాక. ఇక అప్పుడు వచ్చింది అది ఇది కొంచెం కవర్ చేసుకొని అట్లనే కొంచెం గెటిన్ అయ్యకుంటూ వచ్చినాం అనమాట. చిన్న ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చి ఇది తీసుకొని మళ్ళీ పైన ఒకటి వేసుకున్నాం.
ఇట్లా వచ్చి ఈ స్థాయికి అయితే ఉన్నాం. ఒక రూపాయి వచ్చినా నేనైతే ఇప్పటికైనా 25 పైసా ఏదో ఒకటి చేస్తుంటా, ఒకరికైతే చేస్తుంటా 100% ఒక 1 వీక్ ఫ్యాన్ లేకుండా కూడా అనుభవించిన. ఓకే, అదే అట్లాంటివి ఉంటాయి ప్రాబ్లమ్స్. చెప్తున్నాను కదా, ఓన్లీ ఏం లేదు, అది కొన్ని ఉంటాయి చిన్న చిన్న ఐటమ్స్, స్టవ్ గిన్నెలు అవి ఇవి తెచ్చింది. దాని తర్వాత మెల్లమెల్ల ఒక్కటి ఇంకొకటి తీసుకున్నాం మేము, అదే చేసుకున్నాం. ఇప్పుడు చాలా మంది అప్పుడు మ్యారేజ్ 2015 2000 ఇప్పుడు 2020లో పడ్డాం మనం, ఇప్పుడు జనరేషన్ లేటెస్ట్ జనరేషన్. అప్పుడు 2015 మంది లవ్ మ్యారేజ్ ఎట్లా అంటే చేసుకున్నా కూడా చాలా కలిసి ఉండేవాళ్ళు మ్యాక్సిమం. ఇప్పుడు ఏంటంటే 2020 జనరేషన్ అయిన తర్వాత కొంతమంది అండర్స్టాండింగ్ చేసుకోలేక కొంతమంది మధ్యలో విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కలిసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి కొంచెం మీ అండర్స్టాండింగ్ ఎట్లా ఉండేది మీకు? అదే చెప్తున్నా, ఇప్పుడు కొంచెం ఏంటంటే ఆశల కోసం చూస్ చేసుకుంటారు. కొన్ని విధాలు ఉన్నాయి. మేము అట్లా ఏమీ ఆలోచించలే, తనకేముందని ఆలోచించలే, నాకేముందని తను ఆలోచించలేదు. చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మంచిగా ఉన్నాం, ఎలాంటి గొడవలు లేవు. ఎవరు వాళ్ళ రిలేషన్ల ఫంక్షన్లు అయినా వెళ్తాం, మా దగ్గర అయినా తను వస్తుంది, మంచి వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు, నేను మంచిగా చూసుకుంటాను. ఎవరు ఏమి ఇది అంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ ఈ కులం అనేది ఏ ఫీలింగ్ ఉండదు వాస్తవానికి. మంచిగా చూసుకుంటారు మా రిలేషన్లో కానీ తన రిలేషన్లో కానీ వెళ్ళినా కూడా చూస్తుంటాం కదా. 2 సైడ్స్ అన్ని పార్టీలు మేము 100% అయితే. ఓకే, ఎవరు ప్రపోజ్ చేసారు మరి ఫస్ట్? ఎవరు చేసారు అదే నేను చెప్పినాను కదా, నేను ఫస్ట్ అంటే కొంచెం ఆ టైంలో ఫ్రెండ్ అట్లా అయినాక నాకు కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు తను అన్ని విధాలు సహకరించింది కాబట్టి నేనే చెప్పాను, పెళ్లి చేసుకుందాం అని చెప్పాను డైరెక్ట్. మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి అసలు? అంటే ఇప్పుడు చివరి వరకు కలిసి ఉండడమా, లేదంటే చివరి వరకు కలిసి అని ఓన్లీ కేరింగ్ చూపిస్తున్నాయి ప్రేమనా? అది అట్రాక్టివ్ అనేది ఇంటర్ 10th ఉన్నప్పుడు అది వేరే లవ్, త్రో ఉండేది అది వేరే. కానీ ఇప్పుడు మనం ఏజ్ అంటే మన ఏజ్ ఎట్లున్నా డిగ్రీ స్థాయి ఈ టైంలో చేసినామని అంటే 100% మనం అనుకునేది అంటే జీవితాంతం ఉండాలి, చనిపోయేదాకా ఉండాలి. లవ్ చేస్తే పెళ్లి చేసుకున్నామంటే చనిపోయేదాకా ఉంటేనే అది మంచిగా. అది మధ్యలో కాంగన విడిపోవడం ఇవన్నీ అంటే జరుగుతున్నాయి, అవన్నీ కామన్. కానీ మనం అట్లా నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు. 10 years నుంచి ఇంతవరకు ఉన్నా కానీ ఎప్పుడు ఒక పాప ఒక బాబు, మధ్యలో ఒక బాబు డిస్టర్బ్ అయ్యి చనిపోయిండు, అంటే కొంచెం కరోనా టైంలో ఒకటి డిస్టర్బ్. కానీ అప్పటి నుంచి అయితే మంచిగా ఉన్నాం మేము, ఎప్పుడు ఎలాంటి గొడవలు కానీ ఏది కానీ ఎప్పుడు తనకు అన్ని సపోర్ట్ చేస్తా, నాకు తను అన్ని సపోర్ట్ చేస్తాను. ఏ విధంగా బిజినెస్ విధంగా ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా నేను కూడా వెళ్తాను దాంతో పాటు. అప్పటి నుంచి ఇక ప్రోగ్రాంలో ఎంటర్ అయింది కాబట్టి కానీ ఏది కానీ నేను మ్యారేజ్ అయిన తర్వాతనే ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఇది మీ సాంగ్స్ కానీ ఇది ఎక్కువ అంటే తను ముందు నుంచే నేను 2009 తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉన్నాం కదా, వేదికలు చేస్తుండే. ఎప్పుడు సోమన్న టీంలో, రశ్మి బాలకిషన్ టీంలో, అందరి టీంలో పనిచేసాం. ఉద్యమం పాటలతోనే అన్ని టీంలలో పనిచేసినాం. కాకపోతే పెళ్ళి అయిపోయినాక తన ఎక్కువ బూస్టింగ్ ఇచ్చి ఇంకొంచెం పాపులర్ చేసింది. 18లో బాగా హిట్ అయ్యి తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా సాంగ్ తోని బాగా హిట్ అయిపోయి అప్పటి నుంచి బాగా. ఇప్పుడు లవ్ మీద ఏమన్నా సాంగ్స్ రాసిన పాడినవి ఉన్నాయా? లవ్ మీద అయితే ఎప్పుడు నేను ట్రై చేయలేదు, ఎందుకంటే మన అన్ని ఉద్యమ భావాలు కాబట్టి. అంటే ఇప్పుడు లవ్ అంటే లేటెస్ట్గా ఫోక్ రిలేటెడ్లో వస్తున్నాయి, మామూలుగా సాంగ్స్ రూపంలో వస్తున్నాయి. విలేజ్ కూడా లవ్ యాంగిల్ అట్లా విలేజ్ రూపంలో కూడా రాస్తారు కదా కొందరు, అట్లా ఏమన్నా రాసినావని? నేను ఎప్పుడు రాయలేదు, కాకపోతే నచ్చింది ఏదన్నా ఉంటే అబ్బాయిది నచ్చింది అనుకుంటే ఒక 1/2 hour విని దాన్ని నేర్చుకోవడం అలవాటు.